టు ద మనీ బ్రీడర్. ఈ వీడియోలో నేను ఒక 3 మంచి ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి చెప్తాను. బిఫోర్ గోయింగ్ ఇంటు ద స్టాక్ డీటెయిల్స్, ఇదొచ్చేసి స్టాండర్డ్ డిస్క్లైమర్. ప్లీజ్ బీ మైండ్‌ఫుల్ ఆఫ్ ఇట్. ఓకే. కమింగ్ టు ద స్టాక్స్, ఇదొచ్చేసి టాటా మోటార్స్. ఈ టాటా మోటార్స్ ఇక్కడ బాగా మంచి కన్సాలిడేషన్ ఉన్నింది. ఈ ఏరియాలో మంచి కన్సాలిడేషన్ ఉంది. ఓకే. ఆ తర్వాత బ్రేకౌట్ అయిపోయి ఎక్స్‌ట్రీమ్ మూవ్ అయిపోయింది. ఆ తర్వాత సేమ్ ఏరియాకొచ్చినప్పుడు ఇక్కడ ఏమైందంటే రీటెస్ట్‌కొచ్చినప్పుడు ఈ ఏరియాలో రెస్పెక్ట్ చేసింది. అట్లా మళ్ళీ ఈ ఏరియాలో రెస్పెక్ట్ చేసింది. మళ్ళీ ఈ ఏరియాలో రెస్పెక్ట్ చేసింది. దట్ ఇండికేట్స్ దట్ ఓకే. ఈ ఏరియా వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాగా యాక్ట్ చేస్తుందనమాట. సో, అదొక రీజను. ఇంకొకటేందంటే ఇలాగ లో చేస్తూ వచ్చింది. ఈ లోస్ అనేటివి, ఈ డిస్టెన్స్ అనేటివి లోకు తగ్గుతుంది చూడండి. ఓకే. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ లోయర్ లోస్ అనేది ఈ ఈ ఈ మధ్య ఈ లోకు మధ్య డిస్టెన్స్ తగ్గుతుంది. అది గూడా ఒక సింప్టము. ఇన్ కేస్ ఇది ఒకవేళ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అయితే గనక ఇక్కడి వరకు పడొచ్చు. ఓకే. 220, 230 లెవెల్స్‌కు పడొచ్చనమాట. సో, ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి రీటెస్ట్‌కి రాకుండా ఏమవుతుందంటే ఇక్కడ మంచిగా స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుందనమాట. అందుకని జెప్పేసి ఈ టాటా మోటార్స్ అనేది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ గ్యాప్ కూడా ఇక్కడ ఫిల్ అయిపోయిందనమాట. సో, స్లోగా ఇలాగా ఈ ఏరియా దాటితే ఇంకా స్లోగా నెక్స్ట్ ఇలాగా స్లోగా రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉందనమాట ఈ స్టాకు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. అట్లనే 1 మినిట్ గైస్. అట్లనే ఆహ్, సారీ గైస్, నేను ఒక ఎంట్రీ పెట్టాను సిల్వర్‌లో. అది ఎంట్రీ ట్రిగ్గర్ అయిందో లేదో అని చెక్ చేసుకున్నాను. అంతే. హ్మ్. ఇక్కడ ఇది స్లోగా అప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకే. దీనికి స్టాప్ లాస్ దీనికన్నా కింద పెట్టుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ 315 పెట్టుకొని మంచిగా ఏం చేయొచ్చు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చనమాట. ఓకే. అట్లనే గ్రాఫైట్ ఇండియా కొంచెం కరెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఈ ఈ ఈ రేంజ్‌కు స్లోగా యాడ్ చేసుకోవచ్చనమాట దీన్ని. ఇదేమైపోయిందంటే గ్రాఫైట్ ఇండియా ఇప్పుడు చూస్తే గనక చూడండి, ఆల్ టైమ్ హై దగ్గరగుంది. ఓకే. ఆల్ టైమ్ హై ఇక్కడెక్కడో ఉంది. మంచిగా ఇది స్టెప్ బై స్టెప్ నీట్‌గా చేస్తుంది. చూడండి, ఎవ్రీ 4 క్యాండిల్స్‌కు సమ్ రీట్రేస్‌మెంట్ వస్తుంది. ఆ రీట్రేస్‌మెంట్ కూడా మరి ఎక్కువ ఫాల్ కావడం లేదు. అట్లనే ఇక్కడ 4 క్యాండిల్స్ అయిపోయినాయి కాబట్టి ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ రీట్రేస్‌మెంట్ టిల్ దిస్ ఏరియా. ఓకే. 640 నుంచి 620 ఈ రేంజ్‌లోకొస్తే గనక ఆర్డర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. లేదా ఒక కొంచెం యాడ్ చేసుకొని పొజిషన్ అనేది స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. డేటా ప్యాటర్న్స్ ఇది చాలా బుల్లిష్‌గా ఉంది స్టాకు. ఎక్స్‌ట్రీమ్ మూవ్ అయిపోయిందనమాట. ఎక్స్‌ట్రీమ్‌గా మూవ్ అయిపోయింది కాబట్టి ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ రీట్రేస్‌మెంట్ హియర్ యాస్ వెల్. ఓకే. 2770 ఒక 500 పాయింట్స్ నుంచి 300 పాయింట్స్ కొంచెం రీట్రేస్‌మెంట్ పుల్ బ్యాక్ ఇస్తే ఆర్ కొద్ది రోజులు కన్సల్టేషన్ లేవి హెవీ బ్రేకౌట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. ఓకే. బట్ ఇక్కడ కన్సాలిడేషన్ కావాలి. ఏదో ఒక న్యూస్ ట్రిగ్గర్ చేస్తారు. ఎందుకంటే ఇది డిఫెన్స్ స్టాకు. బడ్జెట్ సమావేశాలు, ఆ సమావేశాలు ఏదో ఒకటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో హెవీగా మూవ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో. సో, ఈ 3 స్టాక్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఓకే. వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని స్లోగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ 3 స్టాక్ డేటా ప్యాటర్న్, గ్రాఫైట్ ఇండియా, టీఎంపీ. ఓకే. ప్లీజ్ కీప్ ఇన్ ద స్టాప్ లాస్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థాంక్ యూ సో మచ్.